దసరాకి థియేటర్స్ లో బాలయ్యని చూడాలి అనుకున్న ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన అఖండ 2 కాస్త ఆలస్యం కానుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ న్యూస్ తో ఫీల్ అయిపోతున్న అభిమానుల్ని ఖుషీ చేసే వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈసారి మిస్ అయినా ఇప్పటి నుంచే నెక్స్ట్ దసరాకి ప్లాన్ రెడీ చేస్తున్నారు నందమూరి హీరో. సెప్టెంబర్ 25న అఖండ 2 థియేటర్స్ లోకి రావడం పక్కా అన్న న్యూస్ చాలా రోజులుగా వినిపించింది. ఆల్రెడీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కొచ్చేయడంతో దసరా బరిలో బాలయ్య ఎంట్రీ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ లాస్ట్ మినిట్ లో అన్ని లెక్కలు మారిపోయాయి. విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. అఖండ 2 వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించిన మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో బాలయ్యని బిగ్ స్క్రీన్ మీద చూసేది ఎప్పుడెప్పుడా అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ టైంలో నెక్స్ట్ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే అఖండ 2 తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు బాలయ్య. NPK 111 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమాని దసరా సందర్భంగా స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్య జానపద పాత్రలో కనిపించబోతున్నారు. ఇంత భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని 2026 దసరా బరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. గోపీచంద్ బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే కాంబోలో మరో మూవీ వస్తూ ఉండడంతో ఫ్యాన్స్ మరింత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ అంచనాలను డబుల్ చేస్తూ నెక్స్ట్ దసరాకు రిలీజ్ ఉంటుంది అన్న హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో డబుల్ జోష్ కనిపిస్తోంది.